హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టును మే 1న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని సమాచారం. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జైషావ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యా పేరు దాదాపుగా ఖరారైంది. సీనియర్లు విరాట్ కోహ్లీ సహా మహమ్మద్ షమికి కూడా మెగా టూర్నీ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ వ్యక్తిగత కారణాల చేత షమి గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడు వరల్డ్ కప్కు యూఎస్ఏ, కరీబియన్ ద్వీపాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 20 జట్లు వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి. టూర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ కెనడాతో తలపడుతుంది. జూన్ 5న భారత్ తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే ప్రకటించారు. వరల్డ్ కప్లో ఆడబోయే భారత జట్టు సీనియర్లు, జూనియర్ల సమూహంగా ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.